ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మేము టోటల్ 520 మంది అధికారులు మరియు సిబ్బందిని నియమించుకోవడం జరిగింది. ఈ మేడారంలో మెయిన్ కంట్రోల్ రూమ్ ఒకటి, తర్వాత నార్లాపూర్లో సబ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మేడారంలో మొత్తం 301 మంది, తర్వాత నార్లాపూర్లో 199 మందితో సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా 7 టెంపరరీ చెక్ పోస్టులు మరియు 15 మొబైల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది ద్వారా నిరంతరం జాతర ముగించేంత వరకు కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. మేడారం జాతరలో డిపార్ట్మెంట్ తరఫున అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ జాతరలో ఎక్కువ గుడమ పారదోలుతుందని బాగా తెలుస్తుంది. జాతరలో నాటుసారా కానీ గుడుంబ కానీ ఎక్కువ అమ్మకాలు జరగకుండా కూడా కట్టుదిట్టంగా మా సిబ్బంది నిరంతరం రాత్రులు పొద్దున రాత్రులు 2 పూటల షిఫ్ట్ సిస్టమ్తో కూడా పనిచేయడం జరుగుతుంది. అంత కల్తీ మద్యం కూడా వస్తుందని అంటున్నారు సార్. ఇక్కడ కూడా ఇంతవరకు మనకు అలాంటివి లేదు. ఓన్లీ ఇక్కడ తాడువాయిలు డిపో సబ్ డిపో నుంచి వచ్చిన సరుకు మేము డిపార్ట్మెంట్ ద్వారా అమ్మకాలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం ఎన్ని షాపులు? 22 షాప్స్ ఇక్కడ మనం ట్రైబల్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నార్లాపూర్ మన తాడువాయి మండలి తాడువాయిలు సబ్ డిపో ద్వారా ఇక్కడికి